రంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మన్నే సంఘం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో పలువురు మాట్లాడుతూ మన్నే సంఘాన్ని బలోపేతం చేస్తూ సంఘాన్ని వృద్ధి చేసుకోవాలని తెలిపారు. సంగారెడ్డి టౌన్ అధ్యక్షులు మన్నే పాపారావు, వాట్పల్లి మండల అధ్యక్షులు మన్నే సాయి కుమార్లకు సన్మానం చేయడం జరిగింది. అలాగే సదాశివపేట మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కమిటీ సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. గౌరవ అధ్యక్షులు జంగిలి మల్లేశం అధ్యక్షులుగా, బేలూరు మన్నేబాబు ఉపాధ్యక్షులుగా, మన్నే నర్సింహులు, నాయకుని మురళి, ప్రధాన కార్యదర్శి నాయకుని కృష్ణ, సంయుక్త కార్యదర్శి మన్నే శంకర్, కోశాధికారి మన్నే నవీన్ కుమార్, గౌరవ సలహాదారుగా మన్నే రమేష్, సహాయ కార్యదర్శి సమల సురేష్, కోడూరు శేఖర్, సలహాదారుగా మన్నే రాములు, మనీష్ బాబు, మన్నే కృష్ణగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నియమించడం జరిగిందని తెలిపారు. ఏర్పాటు చేసుకోవడానికి ఉత్సాహం చూపి ఇప్పుడు కూడా ఒక శాశ్వత నాకేంటే అని అందరం అనుకుంటే అయితే ఉన్నటువంటి ఈ సమావేశానికి వచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున పెద్దపూరం తప్ప మిగతా అందరూ వచ్చారు అనుకుంటున్నాం. వాళ్ళకు కూడా మనం ఇక్కడ ఏం జరిగిందో ఇంటిమేషన్ ఇస్తే బాగుంటుంది తర్వాతనైనా. ఎందుకంటే ఇందులో మనం ఏ పని చేసిన తర్వాత చేసినా సరే అందరి పార్టిసిపేషన్ కంపల్సరీ అవసరం. వాళ్ళు రాకపోతే ఏంది అనేది ఒక్కటి కాదు. ఎందుకంటే ఒక్కరిని కూడా వదిలిపెట్టద్దు. ఎందుకంటే మనం అనుకున్నాం ఇక్కడ మన కులం అనే కంటే మన బంధువులు అనుకుంటున్నాం. బంధువులు అని అంటే వదిలివానికైనా ఈరోజు సదాశివపేటలో మరి మండల కమిటీని ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి పేరు పేరున మరి చేసి ప్రతి గ్రామంలో అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ సమావేశం ఎందుకోసం అని అంటే మన మండల్లో విలేజ్లలో మన ప్రయోజనం ఉంటుందా లేకపోతే మన వాళ్ళు రాణిస్తారా మనల్ని?